తిరుప్పరం కుండ్రం గిరి మీద దీపత్తూణ్ స్థలంకి సంబంధించి తమిళనాడులో వివాదం రాజుకుంటుంది. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మురళీ మనోహర్ గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో మురళి గారు, తిరుప్పరం కుండ్రం గిరి మీద ఈ దీపత్తూణ్ స్థలం అనేది 1920 నుంచి ఆలయ ఆస్తి అని కోర్టు పక్కన చెప్తూ ఉంటే, దర్గా పక్కన దీపం వెలిగిస్తే అది మత ఘర్షణలకు దారితీస్తుంది అని ఇటు తమిళనాడు ప్రభుత్వం అంటోంది. వీటిలో ఏది వాస్తవం అంటారు? అసలు ఈ వివాదానికి రాజుకున్నటువంటి అసలు మేజర్ అంశం ఏంటంటారు? చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా అండి. కోర్టు ఒక తీర్పు ఇచ్చేప్పుడు ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉంది అని. అక్కడ ప్రభుత్వంతో సమస్య, ఇక్కడ ప్రజలతో సమస్య ఏం లేదు, లేదా దర్గా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సమస్య లేదు. వాళ్ళేం పెద్దగా గొడవ చేసి గగ్గోలు చేస్తున్నది కూడా ఏం లేదు. కోర్టు తీర్పు ఇచ్చింది కనుక ఈ ప్రాక్టీస్ ఇప్పుడు ఇదేమి కొత్తది కాదు. 6వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఇది. తర్వాత ఎప్పుడో 14వ శతాబ్దం తర్వాత ఒక దర్గా పైన, కొండ పైన చిన్న దర్గా ఒకటి వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఆ దర్గా దాని పట్ల పూజలు చేసే వాళ్ళకు కూడా పెద్దగా దాని మీద ఆసక్తి ఉన్నట్టు ఏమీ లేదు. పోనీ దర్గా కోసం కోర్టు గతంలోనే తీర్పులు ఇచ్చాయి. హైకోర్టు కూడా తీర్పిచ్చేసింది. ఇది దేవాలయానికి సంబంధించింది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సంబంధించింది. ఇలాంటివి 6 టెంపుల్స్ ఉన్నాయి ఆ రాష్ట్రంలో, చాలా ప్రముఖమైనవి, ప్రజల సెంటిమెంట్స్ ఉన్నాయి. కనుక అక్కడ ఆ దర్గా ఉంటే కూడా సమస్య ఏం లేదు. దర్గాకు కావాల్సిన మెట్లు, ఆ చిన్న దర్గా ప్లేస్ వాళ్ళకి కేటాయించారు. ఇక్కడి వాళ్ళు అక్కడికి ఏం రారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఏం పోరు. దీపం కొండ పైన ఉంటుంది అఫ్ కోర్స్, కానీ దర్గాతో సంబంధం లేకుండా దీపం దగ్గరికి వెళ్తారు, పూజలు చేస్తారు ప్రజలు. చేసి ఇది తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాక్టీస్. ఇది కొత్తది కాదు, ఈ రోజు వచ్చింది ఏం కాదు, దర్గా కట్టాక వచ్చింది కూడా కాదు. కనుక ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా టెంపుల్ యొక్క కట్టడం కానీ వేల సంవత్సరాల పాతది ఇది పోని ఆ స్ట్రక్చరే తెలియజేస్తుంది. కనుక ఇప్పుడు వచ్చిన సమస్య ఎంత ఏంటంటే, నా ప్రశ్న ఎంత అయింది అంటే, ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది అనేది నా ప్రశ్న. మీరు పూజలు చేయడానికి వీలు లేదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మేము దాన్ని రక్షణ కల్పించలేం అని చెప్పేసి ప్రభుత్వం కోర్టుకు చెప్తోంది. కనుక కోర్టు చెప్పాక కూడా ప్రజలను వెళ్లకుండా ఆపుతున్నది ఎవరు అని అంటే ప్రభుత్వము, పోలీసులు. ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, మిషా ఏం చెప్తున్నారంటే క్లాషెస్ అవుతాయి, అక్కడికి వెళ్తే హిందువులు అక్కడికి వెళితే క్లాషెస్ అవుతాయి, కనుక లా అండ్ ఆర్డర్ ను మేము కాపాడడం మా పని అని అలా చెప్పేస్తున్నారు సింపుల్ గా. వాళ్ళు ఆ పేరున వాళ్ళు ఆపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనుక ఇష్యూ ఎవరు అని కనుక మనం తీసుకుంటే ఇష్యూ ప్రభుత్వమే. అందుకే ఇప్పుడు జడ్జి గారి పైన కూడా ప్రభుత్వానికి కోపం వచ్చేసింది. అంటే మేము చెప్పినట్టుగా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నంత ధోరణి కనిపిస్తుంది. పోనీ ఇవ్వలేదు, ఇవ్వకపోతే మీరు అంటే పక్క ఆయన పైన బ్లేమ్ చేస్తున్నారు కదా, స్వామినాథన్ పైన. ఏమని బ్లేమ్ అంటే, ఈయన పక్క హిందువులకు అనుకూలంగా ఇస్తున్నాడు తీర్పు అని అంటున్నారు. కనుక ఇంపీచ్మెంట్ వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే తీర్పు మేము చెప్పినట్టుగా ఇవ్వలేదు, అలాంటి జడ్జి ఇతను అని చెప్పేసి. అంటే ప్రభుత్వాలకు అనుకూలంగా జడ్జిలు తీర్పు ఇవ్వకపోతే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా ప్రభుత్వాలు వెనకాడట్లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. అంటే ఇంపీచ్మెంట్ వరకు వెళ్ళాలి. మరి గతంలో జడ్జిలు ఇచ్చినటువంటి ఇదే రకంగా హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి వాటిలో తీర్పులు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల తీర్పు తీసుకోవచ్చు. సో అది కూడా కొన్ని ఆచారాలకు విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పు. తర్వాత మొన్న ఎంపీలో ఖజురహో ఆలయంలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి మనం ఎలాంటి తీర్పు వచ్చిందో చూసాము. మరి అలాంటప్పుడు ఎక్కడ ఇంపీచ్మెంట్ ఇష్యూ అనేది తెరపైకి రాలేదు. బట్ ఓన్లీ ఈ కేసులో ఎందుకు అంత ఇంపీచ్మెంట్ వరకు వచ్చిందంటారు వ్యవహారం? 120 మంది ఎమ్మెల్యేలు ఇంపీచ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ ఇవ్వడం అంటే ఏం జరుగుతుంది సార్ అసలు? ఇది 120 మంది ఎంపీలు సంతకం పెట్టారంటేనే మనం అర్థమవుతుంది ఏంటంటే, క్లియర్ డివిజన్ ఉంది ఈ దేశంలో. కంప్లీట్ గా ఇండియా కూటమి యొక్క ఆలోచన ఏదైతే ఉందో
అంటే ప్రజల మధ్య రెండుగా విభజన వచ్చేసింది కనుక సెక్యులరిజం అనే పేరు మీద కేవలము హిందూ వ్యతిరేకతనే సెక్యులరిజం గా తీసుకోవడము, హిందువులను అన్ని విధాలుగా అవమానించడము, హిందూ దేవాలయాల పైన కక్ష సాధించడము. ఇప్పుడు శబరిమలకు ఈ తిరుపురం కుండ్రంకు తేడా ఏంటి అమ్మా? ఇక్కడేమో తీర్పు ప్రజలకు అనుకూలంగా ఇచ్చింది, హిందువులకు అనుకూలంగా ఇచ్చింది. మీరు పూజలు చేసుకోవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు, ఇక్కడ దర్గా అనేది సమస్య కాదు అని చెప్పింది. చెబితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అడ్డుకుంటుంది. మేము లా అండ్ ఆర్డర్ ను మేము ఆపలేము కనుక సమస్య అవుతుంది అని చెప్పేసి ఆపేసింది. అంటే కోర్టు ధిక్కారం చేసింది. అక్కడ మీరు చెప్పిన శబరిమల విషయంలో కోర్టు ఏం చేసిందంటే ఈ హిందువుల మనోభావాలను పక్కకు పెట్టేసి నోనో ఏం కాదు, మహిళలు కూడా వెళ్ళొచ్చు, అందరూ సమానం అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చేసింది. తీర్పిస్తే అక్కడ దేవాలయంలో ఉన్న వీళ్ళు కానీ లేకపోతే హిందూ మనోభావాలు ఉన్న వాళ్ళు కానీ ఆలయ నిర్వాహకులు కానీ నోనో ఈ మా ఆచారం ఇది అని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. పోలీసు అక్కడ ఏం చూపిస్తున్నారు అంటే వాళ్ళు కంప్లీట్ గా హిందువులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అక్కడ పోలీసు నిలబడి కోర్టు తీర్పును ఎంత తొందరగా అమలు పరచాలో అంత తొందరగా అమలు పరచాలని చూస్తున్నారు. కనుక అక్కడ హిందువులు మహిళలు వచ్చే వాళ్ళు ఎవరు అంటే హిందూ వ్యతిరేకులు అందులోకి వస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళను ఎంటర్ కావడానికి కావాల్సిన ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు అక్కడ. అంటే ఓవరాల్ గా మనం చూస్తున్నది ఏంటి అంటే ఇక్కడైనా అక్కడనేమో హిందువులకు వ్యతిరేకంగా పోలీసులు నిలబడ్డారు, ఇక్కడైనా హిందువులకు వ్యతిరేకంగా పోలీసులు నిలబడ్డారు. కోర్టు తీర్పులతో సంబంధం లేదు, హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా చేయడమే ఇప్పుడు ఈ యొక్క ఇండి కూటమి యొక్క ప్రత్యేకమైనటువంటి పనిగా పెట్టుకున్నది. ముఖ్యంగా రోజా గారు దీంట్లో ఎందుకు ఈ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంత స్టబార్న్ గా ఉన్నాడు అని అంటే ఎన్నికలే కారణం. కనుక వచ్చే 2026లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కనుక ఇండి కూటమి మొత్తము ఒకే లైన్ తీసుకున్నది, ఇంపీచ్మెంట్ అయినా పెట్టాలి, మన మెసేజ్ చాలా స్పష్టంగా ఇవ్వాలి అని చెప్పేసి తమిళనాడు, కేరళ చాలా ప్రముఖమైనటువంటి 5 రాష్ట్రాలు అనుకుంటాను, ఈ 2 తర్వాత ఇది బెంగాల్, అస్సాం 4, పాండిచ్చేరి, మొత్తం 5 రాష్ట్రాలకు 26లో ఎన్నికలు ఉన్నాయి. కనుక ఆ ఎన్నికల యొక్క మెసేజ్ ఇది, హిందూ వ్యతిరేక మెసేజ్ ఇది, మేమున్నాం మీకు అని ముస్లింలకు కోరని కోరికలు తీర్చే ప్రయత్నం ఇది అన్నట్టు. ఎవరు కూడా ముస్లింలు పెద్దగా కోరలేదు అక్కడ, దర్గా ఇదైపోతుంది ఎలా ఇస్తారు అని పెద్దగా ఫైట్ చేసింది ఏమీ లేదు. కానీ హిందువులకు అనుకూలంగా తీర్పు ఎలా ఇస్తాం, ఇచ్చినా మేము అమలు చేయం అని చెప్పేసి ఇప్పుడు నేను అడుగుతున్నానండి, వ్యవస్థలు అన్ని చెడిపోయాయి, ఎలక్షన్ కమిషన్ ఇదైపోయింది లేకపోతే అదైపోయింది అంటున్నటువంటి ఇండి కూటమి జుడిషియరీని ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? జుడిషియరీ అనేది కూడా ఒక వ్యవస్థ, ప్రజలకు ఇప్పటికీ విశ్వాసం ఉంది జుడిషియరీ పైన. కనుక ఎవరు చెప్పింది వినకపోయినా ఈ దేశంలో ప్రజలు కోర్టులు చెప్పింది వింటూ ఉన్నారు. తప్పో ఒప్పో కోర్టు అన్న చెప్పాలి, కోర్టు చెప్పింది విన్నాం అనేటువంటి ఒక స్థితి ఉంది. రామాలయం ఇన్నేళ్ల సమస్య, అయోధ్య సమస్య కోర్టు ద్వారానే పరిష్కారమే. జటిలమైన సమస్యలను కూడా కోర్టు తీర్పిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంగా వినేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఈ దేశంలో ఉంది. ప్రజలు ఫాలో అవుతున్నారు కానీ పార్టీలు అలా ఫాలో కావడం లేదు. కనుక రేపు రాబోయే రోజుల్లో జడ్జెస్ ఒక మెసేజ్ ఏంది అంటే, మీ ఇష్టం ఉన్నట్టుగా తీర్పు ఇస్తామంటే కుదరదు, ఇదిగో ఇంపీచ్మెంట్ పెడతాం, మీ మీద చర్యలు తీసుకుంటాం. ఇంపీచ్మెంట్ ఎవరి మీద పెట్టాలండి? కోట్ల రూపాయలు తగలబడ్డాయి ఒక ఇంట్లో, ఒక జడ్జి ఇంట్లో కదా, అలాంటి వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ పెట్టాలి. కానీ ఇదా పెట్టాల్సింది? తీర్పులు ఇస్తే ఇంపీచ్మెంట్ పెడతారా? పై కోర్టులు